వీడియో చూస్తున్న స్వాములందరికీ జై భవాని. ఆల్రెడీ తమిళ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. భవానులు ఎక్కడికి వెళ్తున్నాం మనం? విజయవాడ కనకదుర్గ టెంపుల్. సో మనం అమ్మవారి దర్శనం కోసం విజయవాడ కనకదుర్గ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మనతోని మహేష్ అన్న, మన డ్రైవర్, సారీ రైడర్ శేఖర్ స్వామి, కనకన్న స్వామి. అమ్మవారి దర్శనం కోసం ఇప్పుడు మనం కరీంనగర్ నుంచి వెళ్ళి విజయవాడ కనకదుర్గ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇంతకు ముందే అల్ప చేయడానికి టిఫిన్స్ అయితే తీసుకున్నాం. ఆ టిఫిన్స్ అన్ని తీసుకొని స్టార్ట్ అయ్యేసరికి 6:50 అవుతుంది. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ 6:50 అవుతుంది. మేము వెళ్ళేసరికి ఎంత కాదన్నా 1 o'clock అవుతుంది. సో ఇంతకు ముందే అల్ప చేయడానికి టిఫిన్స్ తీసుకున్నాం కదా, ముంగట ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని అల్ప చేయడానికి ఆగి అల్ప చేద్దాం, అప్పుడు వెళ్దాం. జై భవాని. ఫుల్ ట్యాంక్ అల్ప చేయడం కావాలి. 8:30 చేద్దాం. ఇంకట మంచి ప్లే తీసుకున్నాం. కెమెరా గీడు ఉంది. అరే ఆగు సామి, వచ్చాము ఇంతకి. కెమెరా గీడు ఉంది. ఆటోమేటిక్ ఇది థర్డ్ ఫోర్త్ ఇది మూడో. అంతే. వర్షం స్టార్ట్ అయింది. మూడే కనబడతారు అక్కడ కుక్కుందా కుక్క నడుచుకుంటూ పోతుంది వర్షంలో. ఏర్పడలేదు. మొత్తం బర్రు ఇట్లా అవుదా, మరీ డేంజర్గా కొడుతుంది. మొత్తం బర్రేనా, మొత్తం జంగల్ అన్నట్టుంది. అదే పెట్రోల్ బంక్ ఇక్కడ వర్షం లేకపోతే అక్కడ అవుదాం అల్పేది. ఘోరంగా ఉంటుంది. ఎట్లా వర్షం లేదు. ఎట్లా నడుపుతున్నావు అర్థమైతే లేదు కానీ అసలు రోడే కావచ్చు. అన్నగా బాగా ఇస్తారు బిగినరీ సాయం అంటాం. రోడ్ అనిపించకుండా కూడా కార్ వస్తుంది, మళ్ళీ కరెక్ట్ పోతుంది, బ్లైండ్గా వెళ్ళిపోతుంది. బోర్డు ఉంది, బోర్డే ఏర్పడుతుంది. 3 hours 70 minutes. వాటర్ హోల్ ఉండేనా? వాటర్ అక్కడ ఆయన అదే డేంజర్. ఊరు ఉన్నాయం కాదు. రెండు గైడ్ల ఉంటే అయ్యేది కంపల్సరీ. వర్షం ఆగినప్పుడు ఇక తిన్నాం, మళ్ళీ వర్షం పడితే ఆగరాదు. వర్షం వెనకాడ ఆగి మొత్తం చెరువు లెక్క అయిందా? డౌన్ ఉంది. పెద్ద టౌన్ ఉన్నాయా? తెలియదు. చూసుకుంటూ పోదాం. ఇక్కడ కొంచెం ముంగట రైట్లో ఇంకొక బంక్ ఉంది, ఎలక్ట్రిక్స్. మెడికల్ మెడికల్ ఉంటాయి కానీ అది చిన్న ఉన్నట్టు. కిరాణా షాప్ దొరకదు. ఏటీఎం ఇది స్వామి ఉన్నాయి. ఒక 2 వాటర్ బాటిల్ నేను తీసుకొస్తా ఉండు. నేను చెప్పలేసుకున్నా కదా. అవి ఎట్టుకుంటే కొంచెం మెడరప్పులు తగ్గినాయి. ఈ గ్యాప్ కి అసలు మెడల్ ఘోరంగా నొప్పులు ఎత్తాయి. చిన్నవి ఉన్నాయి అట్లా. అన్ని కూలే ఉన్నాయి, ఇవే నార్మల్ ఉన్నాయి. ఆ కూలీ రాలేము ఇప్పుడు మనం. ఈ వర్షానికి కూల్ తాగితే చచ్చిపోతాం. ఇన్న తిన్నామా మరి ఎక్కడన్నా ఆగుదామా? కొంచెం ముందరికి ఒక 2-3 కిలోమీటర్లు అట్లా చూద్దాం. తగ్గిందని అనుకో, వర్షం కొంచెం తగ్గింది. అదే కొంచెం పురుసతగా తినొచ్చని. వర్షంలో తినబుద్ది కాదు. కార్లో కూడా కొంచెం కష్టం. అది వేరే తిరుమలగిరి. అది వేరే తిరుమలగిరి. అవునా? అది అల్వాల్ దాటినాక తిరుమలగిరి వస్తుంది. అక్కడ ఇంకా 180 kilometers పెడుతుంది. కూర్చొని అల్పేద్దాం. తిప్పి పెడతా నేను, గిన్నె పెడతా తిప్పి. దీనికి ఇక్కడనే తిప్పి పెడతా. గట్టిగా ఉంటుంది వర్షం. అదే
చూద్దామంటే అసలు ఎక్కడ ఏం లేవు, అన్ని మొత్తం క్లోజ్ ఉన్నాయి, మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది. ఏం చేయాలో అర్థం కాక బంకులు అయినాం. ఇప్పుడు టిఫిన్ అయితే ఇక్కడనే చేస్తున్నాం కార్లోనే. గైస్ ఇప్పుడే బంకులో టిఫిన్ చేసినాం. అసలు మధ్యలో ఎక్కడ టిఫిన్ చేద్దామని అని అసలు ఫుల్ వర్షం ఉంది. అండ్ మళ్ళీ అన్ని షాపులు టిఫిన్ సెంటర్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇట్లా ఏదో అవుతుందని చెప్పేసి ముందే కరీంనగర్లోనే మేము టిఫిన్స్ అయితే తీసుకున్నాం. సో ఫైనలీ పెట్రోల్ బంక్ లో టిఫిన్ అయితే చేసినాం. ఇంకో 150 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో పోయినా వెళ్దాం ఇక. బాయ్ బాయ్. 150 కిలోమీటర్స్ పడుతుంది. 2 hours 35 minutes ఏమో ఉంది. రీచ్ అయ్యానికి ఎంత అన్న 130 hours కదా. స్లీప్ వేస్తానికి ఏమన్నా ప్రాబ్లం అన్నా? పడుకోవన్నా రీచ్ అయ్యానికి కలుసుకున్నాం. బాయ్ బాయ్. గుడి గుడి వచ్చాడా? ఓపెన్ ఉంటుందా ఇప్పుడు? ఇప్పుడు ఓపెన్ చేస్తారా? తెలియదు అన్న. ఇచ్చాడా గుడి? ఓకే అన్న. స్నానాలకి ఇచ్చారు వాళ్ళన్నా? స్నానాలకి అదంతా అటు వెళ్ళిపో. స్వామి పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. ఆఫ్టర్ 7 hours ఆఫ్ జర్నీ ఫైనల్లీ విజయవాడ కనకదుర్గ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే కరీంనగర్ నుండి రాత్రి ఒకటైంది వచ్చేసరికి. ఆల్మోస్ట్ 7 hours అయింది. ఇప్పుడు స్నానాలకు వెళ్తున్నాం. మళ్ళీ 3 గంటలకు దర్శనం ఉంది. స్నానాలు చేసి 3 గంటలకి దర్శనానికి వెళ్తాం. సో వీలైతే అప్పుడు వెళ్తాం. అందరికి జై భవాని. ఇప్పుడే ఫ్రెష్ గా స్నానాలు అయిపోయినాయి. మన కోసం షవర్లు సీడేసి పెట్టారు మంచిగా. షవర్లు కాబట్టి తొందర చేసినాం, లేకపోతే కష్టమేది. మంచిగా ఇంత చల్లగా ఉంటాయి అనుకున్నా అని మంచిగా వేడి వెచ్చటి నీళ్ళతో స్నానం అయిపోయింది. నెక్స్ట్ దర్శనమే ఇక. జై భవాని. అందరు లైన్ రెడీ ఉన్నారు. ఇట్లా ఓపెన్ చేస్తే లోపల వీళ్ళందరూ దర్శనానికే కావచ్చు. అంతే, ఇవో లైన్ ఇదే స్టార్ట్. పార్కింగ్ లాగా దర్శనం చేసుకొని వస్తాం. 3 గంటలకు 100 రూపాయలు. 3 గంటలకు 100 రూపాయల. ఇప్పుడే సక్సెస్ఫుల్గా మన శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. మన 3 o'clockకి గేట్స్ అయితే ఓపెన్ చేశారు. 3:15కి మనకు దర్శనం అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఏం కదా మనకి కరీంనగర్ దారిలో మనం భద్రకాళి టెంపుల్, వరంగల్ గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే మస్తు పీస్ఫుల్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నవరాత్రులలో ఇంత పీస్ఫుల్ అయితే. సూపర్ అయింది అసలు. మనకు మంచిగా ఏం ఇబ్బంది కాకుండా వాటర్ బాటిల్ ఇచ్చారు. మనకు మంచిగా ఫ్రీగా వాటర్ బాటిల్స్ పెట్టారు అన్ని చోట్ల. ఎవ్రీ 100-200 meters కి వాటర్ బాటిల్స్ పెట్టారు భక్తులందరికీ ఫ్రీగా. మంచిగా ఉంది. అరేంజ్మెంట్స్ కూడా అన్ని, టాయిలెట్స్ అన్ని సూపర్ చేశారు. మంచిగా ఉన్నాయి. టాయిలెట్స్ కూడా నీట్గా ఉన్నాయి, అరేంజ్ చేసారు. అసలు మనం ఏమనుకున్నాం 12 అయితే అసలు దర్శనం అయ్యి రిటర్న్ అయ్యేసరికి సాయంత్రం అవుతాయేమో. మధ్యాహ్నం వరకు బయలుదేరుతాం. పోయేసరికి 1 అయింది, 2 వరకు స్నానాలు అయినాయి, గతం 3 వరకు దర్శనమే అయిపోయింది. 3:12 అయింది కరెక్ట్. 3:12 దర్శనం అయిపోయింది. ఈవినింగ్ అవుతుంది అనుకున్నాం కానీ రాత్రి దర్శనం అయిపోయింది. రిటర్న్ కూడా అవుతున్నాం. ఏడికి రిటర్న్? ఇప్పుడు మనం రిటర్న్ కరీంనగర్, కానీ దారిలో మన నెక్స్ట్ స్టాప్ భద్రకాళి టెంపుల్, హన్మకొండ. అసలు ఇది మన ప్లానింగ్ లో లేదు.
ఇక్కడ తొందర అయింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళే దారిలో వరంగల్ భద్రకాళి టెంపుల్ ఉంది కాబట్టి మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ, మనం పడుకొని లేచి స్నానాలు చేసుకొని పోదాం అన్న ప్లాన్. అవును. కానీ నిద్ర వేద్దామన్న ప్లాన్ ఉండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు 3K అని తెలిసింది కదా. ఫ్రీగా అని తెలిసిన తర్వాత దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. మనం ఏమనుకున్నాం మళ్ళీ మంచిగా మధ్యాహ్నం అన్ని విజువల్స్ తీసుకుందాం, విజయవాడ బ్రిడ్జ్ అది ఇది అనుకున్నాం కానీ అంత ఫెయిల్ అయిపోయింది. ఆల్రెడీ రిటర్న్ కూడా అవుతున్నాయి. అంత టైం ఎంత అవుతుంది? 4:30 అవుతుంది. 4:30. ఎవరైనా కొత్త వచ్చేటోళ్ళు ఉంటే ఈ టైంకి రండి. మేమైతే 1కి వచ్చినాం. గేట్స్ అయితే 3కి ఓపెన్ 3కి ఓపెన్ చేసారు. లైన్ పీస్ఫుల్ అయిపోయింది. ఈ నైటే రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ సుప్రభాతంతో స్టార్ట్ చేసినాం లైన్. మధ్యాహ్నం భోజనం అయితే సాయంత్రం అవుతుంది ఈజీగా. దర్శనంకి వస్తే మాత్రం నడవడానికి రెడీ ఉండాలి. మినిమం 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు నడిచేది ఉంటుంది. స్వామి ఈజీ 5 కిలోమీటర్లు నడుస్తాం. ఆ, నాకు బ్యాగ్ అసలు సపోర్ట్ చేస్తలేదు. మనకు ఒక్కటి అడ్వాంటేజ్ అండ్ మంచి అనిపించింది ఏంటంటే ఫోన్లు తీసుకుపోయి ఇచ్చారు. మొబైల్స్ అలౌ చేసారు. అంటే పొద్దున్న అలా చేస్తారు మనకు తెలియదు కానీ కానీ నవరాత్రులలో అలా చేస్తారు మంచి నవరాత్రులలో అంతా పట్టించుకుంటలేదు. ఎందుకంటే అంత మందిని మొబైల్స్ సేకరించడం అదంతా కూడా ఇబ్బంది. అదే మంచిగా మొబైల్స్ అలౌ చేసారు. లోపల కూడా వీడియోస్ తీసుకున్నామండి మంచిగా. స్వామికి మధ్య మధ్యలో రీల్స్ ఓపెన్ చేయకపోతే మంచిగా ఉంటది. రీల్స్ అడిక్టా? ఇంకా మనల్ని అంటాడు రీల్స్ రియాలిటీకి రాదు. ఈ స్వామి ఇంకా రీల్స్ చూస్తాడు. అట్లుంటది. మనం చేయం కానీ చెప్తాం. ఆఫ్టర్ 4 hours ఆఫ్ జర్నీ వరంగల్లో ఉన్న శ్రీ భద్రకాళి ఆలయంకి అయితే వచ్చేసినాం. అసలు మనకి మొత్తం నాన్ స్టాప్ జర్నీ అవుతుంది. నిద్ర ఏం లేదు, మొత్తం కళ్ళంతా ఎర్ర అయిపోయినాయి మన నాన్ స్టాప్ జర్నీకి. అందరికీ జయభవాని. ఇప్పుడే వరంగల్లోని భద్రకాళి ఆలయంలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పటికైతే విజయవాడ కనకదుర్గ టెంపుల్లో మంచి అయింది. భద్రకాళి ఆలయంలో కూడా రెండు దర్శనం మంచిగా అయినాయి. కానీ నేనే మీకేం మంచి విజువల్స్ చూపించలేకపోయినా, ఎందుకంటే బేసికలీ ఐ డోంట్ నో హౌ టు వ్లాగ్. అసలు నేను ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చేయడం, కెమెరా పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం అది ఇది అని మాట్లాడు, ఇంతవరకు స్క్రిప్ట్ చేసుకొని వీడియోస్ చేసినా కానీ ఇట్లాంటి బ్లాగ్స్ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా మిస్టేక్స్ అయి ఉండొచ్చు. అసలు నేను ఏం మాట్లాడలే. ఎట్లా అనిపించింది చెప్ప దేవాడ ట్రిప్? బాగుంది, ఎక్సలెంట్. అమ్మ దర్శనం మార్నింగ్ జరిగింది, ఏ ఆటంకం లేకుండా అమ్మ దర్శనం జరిగింది. మళ్ళీ వరంగల్ వచ్చి భద్రకాళి టెంపుల్లో కూడా అమ్మ దర్శనం జరిగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దయతో హ్యాపీగా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాం. కరీంనగర్కి వెళ్తున్నాం. జై భవాని. జై భవాని. మేబీ ఈ వీడియో ఇక్కడతోనే ఎండ్ అవ్వచ్చు. మేము ఇప్పుడు ప్రజెంట్ వరంగల్లో ఉన్నాం. ఇంకో 2 hours లో కరీంనగర్కి రీచ్ అవుతాం. ఇప్పటికైతే ఫుల్ టైర్డ్ అయినాం. అసలు నిద్ర ఏం లేదు. అంతా కూడా 2 hours కూడా పడుకోలే. 2 hours అలా పడుకున్నాం. అసలు పడుకోలే. నాన్ స్టాప్ జర్నీ అయింది. పోయినాం, దర్శనం చేసుకున్నాం, మళ్ళీ నాన్ స్టాప్ భద్రకాళి వచ్చాం, రిటర్న్ మళ్ళీ కరీంనగర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి ఈ వీడియోకి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై భవాని. జై భవాని.